తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది, ఏమైతుందో తెలంగాణ సమాజానికి తెలవాలి. నన్ను చంపుతానని రాగద్వేషాలకు అతీతంగా పనిచేసినటువంటి ఓ మంత్రి సమక్షంలో ఓ మాజీ ఎమ్మెల్యే నన్ను బెదిరిస్తుంటే, నన్ను చంపుతా అని వార్నింగ్లు ఇస్తుంటే, వాళ్ళ అనుచరులు వీడియోలు చేస్తుంటే, రాత్రి పూట నా రూముని నా ఆఫీస్ని రెక్కి నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మా అక్క కంప్లైంట్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు లెక్క, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పుకొని పనిచేస్తున్న ఈ పోలీసు వాళ్ళు, నేను డైరెక్ట్ సిపి గారికి మెసేజ్ చేసిన, అమ్మ నాకు చావంటే భయం లేదు కానీ నన్ను చంపడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుండమ్మా అని పర్సనల్ గా పోయి కంప్లైంట్ చేసినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. ఎస్ఐకి చెప్పినాం, సిఐకి చెప్పినాం, ఏసీపీకి చెప్పినాం, చివరికి సిపికి చెప్పి మా అక్క భయపడుతుంది, ఇంతమంది సంపుతా అని చెప్తుర్రు, రెక్కీ నిర్వహిస్తుర్రు, మేక తలను తీసుకొచ్చి కట్ చేసి నా ఆఫీస్ లో ఇసిరేస్తుర్రు, నేను ఇట్లా సంపుతామని బెదిరిస్తుర్రు అని చెప్పితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితులలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. అందుకే ఈ పోలీస్ వ్యవస్థకి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ తీరులో మార్పు రాకపోతే కాంగ్రెస్ కండువాలు వాళ్ళ ఇంటికి పంపిస్తా, గుర్తుపెట్టుకొని. ఇట్లా భయపడేది లేదు. ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి భయపడడం అనేది జరగదు. గీ పిటిషన్లతోనో గీ ఎఫ్ఐఆర్లతోనో లేదు, చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెట్టి ఇట్లా రెడీ టు అరెస్ట్ టు అక్యూజ్డ్ అని చెప్పేసి ఇట్లాంటివి చెప్తుంటే, ఇట్లాంటివి చేస్తుంటే ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి చిరాకు పడతాడేమో కానీ భయపడడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పోలీస్ వ్యవస్థకి చెప్తున్నా, ఎవరో ఒకరు కామెంట్ చేస్తే, ఎవరో ఒకరు పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఆగ మేఘాలలో ఎట్లయితుంది, ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. కానీ అదే ఆగ్ల శ్రీనివాస్ రెడ్డిని చంపుతా అంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కాదు అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ గా చంపుతామని బెదిరిస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు? మైనంపల్లి హనుమంతరావు చట్టాలకు అతీతుడా నేను అడుగుతున్నా. మైనంపల్లిని అడ్డం పెట్టుకొని, మైనంపల్లి పోలీసులను అడ్డం పెట్టుకొని నన్ను చంపుతా అంటే, నా మీద దాడులు చేయమని ఉసిగొల్పుతుంటే, అయ్యా ఇట్లా జరుగుతుందని మా అక్క పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మా అక్కకే చెప్తారు కేసు రిటర్న్ తీసుకోమని. కానీ కేసు కాలేదు ఇప్పటి వరకు. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయండి. గిట్లాంటి పనులు చేస్తుంటే ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి చూస్తూ కూర్చుంటాడా? నిరుద్యోగులని అవమానిస్తూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిరుద్యోగులలో నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఎవరు కూడా 3 ఎగ్జామ్ రాస్తలేరని. మరి నువ్వు ఏ ముఖం పెట్టుకొని 2023లో నిరాహార దీక్ష చేసిన నిరుద్యోగులు 40 లక్షల ఉద్యోగుల పేరు వాడుకొని అడిగితే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఈ రోజు కూడా అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎఫ్ఐఆర్ నేను మళ్ళీ చెప్తున్నా, ఓటు నోటు దొంగ నేను మళ్ళీ అంటున్నా. నువ్వు మళ్ళా కేసు పెట్టుకో. ఓటు నోటు దొంగ కాదా? తెలంగాణ ద్రోహి కాదా? పచ్చ నోట్లతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి కాదా? చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి కాదా? గా మాట అంటే ఉలికెందుకు అవుతుంది? గా మాట అంటే కేసులు ఎందుకు పెడుతుర్రు? గా మాట అంటే అరెస్ట్ చేయడానికి ఎందుకు పోలీసులను పంపిస్తుర్రు? నేను సూటిగా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఓటు నోటు దొంగని మళ్ళీ అంటున్నా. నన్ను అరెస్ట్ కాదు, నన్ను ఊరి తీసినా నేను గదే మాట అంట. వెనుకపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఓటు నోటు దొంగల పగలు జనం చూస్తుండగా, దేశం మొత్తం నవ్వుతుండగా పైసలు ఇచ్చి చిప్పకూడు తిన్న దొంగ ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి. ఈ మాట అంటే కొంతమంది కేసులు పెడతారు కదా, రేపటి నుంచి ముఖ్యమంత్రి అని పేరవాడా ఓటు నోటు దొంగనే వాడతా. ఎన్ని కేసులు పెడతారో పెట్టుర్రి. ఈ మైనంపల్లి హనుమంతరావు ఎంతమంది కిరాయి గూండాల్ని నా మీదకి ఉసిగొల్పని అది కూడా చూసుకుందాం. ఎన్ని అక్రమ కేసులు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని అక్రమ కేసులు పెడతారో నా మీద పెట్టని, అది కూడా చూద్దాం. ఈ జాతి కోసం ప్రాణం పోయినా కూడా ఈ జాతి పక్షాన కొట్టాడత బిడ్డ. నేను ఎల్లేనో మల్లేనో కాదు, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. గిలాంటి పోలీస్ దెబ్బలే కాదు, ఉద్యమం సమైక్య రాష్ట్రంలో దెబ్బలు తిన్నోన్ని. కోర్టులు కేసులు నాకు కొత్త కాదు. జైలు గోడల్ని ముద్దాడిన బిడ్డని గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి.
గతంలో నువ్వు నాతో మాట్లాడిన మాటలు యాద్ చేసుకో. నేను గదే ఆగ్ల శ్రీనివాసరెడ్డిని. మైనంపల్లి లాంటి కొంతమంది నీచుల్ని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తా అంటే, నన్ను భయపట్టిస్తా అంటే, నన్ను సంపిపిస్తా అంటే ఆగ్ల శ్రీనివాసరెడ్డి భయపడేటోడు కాదు, రాసి పెట్టుకో. నిన్న మొన్నటి వరకు నా వ్యక్తిగత కారణాల వల్ల, ఆర్థిక ఆరోగ్య కారణాల వల్ల ఆయన కానీ ఇక రేపని షాగా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నీ పాలన, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలేదాకా ఇడిచిపెట్టే ముచ్చట్టే లేదు. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి. ఇగో గిది దీనికి ఆన్సర్. ఈ దేశానికి ప్రధాని అయితా అన్న ఓ పప్పు నా తెలంగాణకు వచ్చి అశోక్ నగర్ లో కూర్చొని నిరుద్యోగుల్ని మోసం చేసిన గా పప్పు ఇలా అశోక్ నగర్కి ఎందుకు వస్తలేడని అడుగుతున్నా. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఉద్యోగాలతోటి వాళ్ళు